నేను మైమరచిపోతూ ఉండగా పార్దు పెదాల మీద అప్పటి వరకు ఉన్న సన్నటి నవ్వు ఇంకా పెద్దదవ్వడంతో సిగ్గుతో నా కనురెప్పలు బరువెక్కి వాలిపోయాయి. మళ్ళీ తిరిగి పార్దుని చూసే ధైర్యం చేయలేదు నేను. ఎందుకో మనసంతా పార్దు నాకు పరిచయమే అని చెబుతుంటే అసలు మా మధ్య పరిచయం ఎలా జరిగిందో అర్థం కాక దాని గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను. ఇంతలో అందరూ మమ్మల్ని అక్షింతలు వేసి దీవించడం అవ్వగానే మా ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టారు. అప్పుడు పెరిగిన నా గుండె చప్పుడు, నా మనసులో రేగిన అలజడి నాకిప్పటికీ గుర్తుంది. పార్దు పక్కన అలా కూర్చోవడం నాకు చాలా చాలా నచ్చేసింది. కానీ మనసులో ఆ అలజడిని మాత్రం నేను ఎంతకీ కంట్రోల్ చేసుకోలేకపోవడంతో నాకు తెలియకుండానే నా చేతులు వణకడం మొదలుపెట్టాయి. మరి నన్ను ఎప్పటి నుండి గమనిస్తున్నాడో తెలియదు గాని పార్దు తన ఎడమ చేతి వేళ్లతో నా కుడి చేతి వేళ్లు బంధించి, ఏమైందిరా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడిగాడు చాలా సౌమ్యంగా. ఆ గొంతులోని స్వీట్నెస్ నా పెదాల మీదకు నవ్విని తెప్పిస్తే అతని స్పర్శ నాకిస్తున్న ధైర్యంతో భయంగా ఉంది అన్నాను తడబడుతూ. ఆ మాటలకి పార్దు అందంగా నవ్వేసి, ఎందుకురా భయం, నేనున్నాను కదా. పెళ్లిల్లో ప్రతి చిన్న మూమెంట్ మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయాలిరా. ఏది మిస్ అయినా మళ్ళీ మళ్ళీ దొరకదు. కాబట్టి ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా హ్యాపీగా ఉండు, సరేనా అనగానే అతని మాటలు నా మనసులో కొండంత ధైర్యాన్ని నింపాయి. ఇంతలో పార్దు నా చేతి నుండి తన చెయ్యి తీసుకోబోతుంటే అదెందుకో నాకు అస్సలు నచ్చలేదు. నాకు తెలియకుండానే అతని చేతిని గట్టిగా పట్టేసుకున్నాను. నేను చేసిన పనికి పార్దు సన్నటి చిరునవ్వుతో నన్నే చూడడంతో చిన్నగా నా పట్టు వదులు చేశాను. దాంతో పార్దు చెయ్యి వెనక్కి తీసుకుని పూజ చేయడం మొదలుపెట్టాడు. కాసేపటికి పూజ చేసిన తాలిబొట్టును అందరూ కళ్ళకు అద్దుకున్నాక ఆ తాలిని పార్దు చేతికిచ్చి అతని చేత ప్రమాణాలు చేయిస్తూ నా మెడలో 3 ముళ్ళు వేయించారు. గుండెల మీద పార్దు కట్టిన తాలి పడిన ఆ క్షణమే మనస్ఫూర్తిగా పార్దుని నా మనసులోకి ఆహ్వానించాను. పార్దు నా నుదిటిన పాపిట్లో కుంకుమ దిద్ది చిన్నగా నా చెవిలో కంగ్రాట్స్ వైఫీ అని అల్లరిగా నన్ను విష్ చేస్తుంటే అతని కళ్ళల్లో కనిపిస్తున్న కొంటెతనానికి నా బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. ఆ తరువాత ఒక్కొక్కటిగా 7 అడుగులు మెట్టెల సవ్వడి అన్నీ సవ్యంగా జరిగాక తలంబ్రాలకు మమ్మల్ని ఎదురెదురుగా కూర్చోబెట్టారు. తలంబ్రాలు పోయడానికి పార్దు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. నిజంగా పెళ్లి అనేది లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక మధురమైన అనుభూతి. నాకు అది పార్దు వల్లే దక్కింది. ఆ తరువాత బిందెలో ఉంగరాలు తీయడం, అరుంధతి అంటూ మొత్తానికి పెళ్లిదంతులు అన్నీ పూర్తయ్యేసరికి చాలా నీరసం వచ్చేసింది నాకు. అన్నీ సవ్యంగా జరిగాయి అని అందరం సంతోషపడుతూ ఉండగా అప్పుడు వచ్చారు మా పెళ్లి మెమరీని మరింత స్వీట్గా మార్చడానికి మా అత్తయ్య బావ. వాళ్ళని చూడగానే అమ్మా నాన్నలకి చాలా కోపం వచ్చింది. అది వాళ్ళ కళ్ళల్లో తెలుస్తుంది గాని అత్తయ్య మావయ్య అంటే పార్దు పేరెంట్స్ ఉన్నారని సైలెంట్గా ఉండిపోయారు. వాళ్ళు ఎవరు ఎలా ఉన్నా నాకు మాత్రం బావని చూస్తే చిరాగ్గా భయంగా అనిపించి అప్పటి వరకు పట్టుకున్న పార్దు చిటికెన వేలు వదిలేసి భయంగా ఆ చేతిని గట్టిగా పట్టుకున్నాను. నా భయం ఏంటంటే ఇప్పుడిప్పుడే సంతోష తీరాల్లో అడుగుపెట్టబోతున్న నా జీవితంలో ఇప్పుడు ఆ ఇద్దరు ఎలాంటి గందరగోళాన్ని సృష్టిస్తారో అని. నేను చెప్పకుండానే నా భయం పార్దు మనసు గ్రహించిందో ఏమో కానీ నా భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరకు తీసుకుని రిలాక్స్ రా, ఏం కాదు, నేనున్నాను కదా అనడంతో నాకు తెలియగానే పార్దుకి మరింత దగ్గరకు జరిగేశాను ఆ భయంతో. ఇంతలో బావ రాక్షసంగా నవ్వుతూ అమ్మ ముందుకెళ్ళి, ఏంటత్తా 4 గోడల మధ్య మా అమ్మ నోరు నా మోరు మూయిస్తే సరిపోతుంది అనుకుంటున్నావా? అంత సీన్ లేదత్తా. రాధి మనసులో నేను ఉన్నానని గాని మీ కొత్త అల్లుడికి తెలిస్తే దాన్ని ఈ క్షణమే ఇక్కడే వదిలేసిపోతాడు. అందుకే పెళ్ళయ్యాక వచ్చాను. నాకిచ్చి పెళ్లి చెయ్యమంటే బెట్టు చేసి మీ చేతులారా మీరే దాని జీవితాన్ని నాశనం చేశారు. ఇప్పుడు మీ కల్లారా మీరే దాని జీవితం ముక్కలైపోవడం చూస్తూ ఉండండి అంటూ అమ్మ వాళ్ళకి కాస్త దూరంలో ఉన్న మా ముందుకొచ్చి నిలబడి పార్దుని 2 నిమిషాల పాటు అలానే చూస్తూ ఉండిపోయాడు. బావ చూపులకి పార్దు పెదాల మీదకి నవ్వు వచ్చి చేరితే పార్దుని పూర్తిగా గమనించిన బావ మొహంలోకి భయం వచ్చి చేరింది. అంతేకాదు భయంతో 2 అడుగులు వెనక్కి వేశాడు. బావ ఎందుకు పార్దుని చూసి అంతగా భయపడుతున్నాడో నాకు కొంచెం కూడా అర్థం కాలేదు. అంటే బావకి పార్దు ముందే తెలుసా? ఒకవేళ తెలిస్తే బావ ఎందుకు అలా భయపడుతున్నాడు? బావ భయాన్ని చూసి పార్దు ఎందుకు ఎంజాయ్ చేస్తున్నాడు? అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం నడుస్తుంది? ఇలా 1 కాదు 2 కాదు చాలా ప్రశ్నలు నా మెదడుని ఇబ్బంది పెడుతూ ఉండగా పార్దు నవ్వుతూ
భయంతో తననే చూస్తూ ఉన్న బావని చూసి, ఏంట్రా షాక్ అయ్యావా? ఎవడో గొట్టంగాడు రాధి మెడలో తాళి కట్టి ఉండుంటాడు. వాడికి రాధి గురించి ఉన్నది లేనిది చెబితే రాధిని ఇక్కడే వదిలేసిపోతాడు అని చాలా ఊహించుకున్నట్టున్నావు కదా పాపం. కానీ ఇక్కడున్నది ఎవరో గొట్టంగాడు కాదురా, పార్థసారథి. అయినా నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా, రాధి ఎప్పటికైనా నాకే సొంతం అని. చూసావా, నా మాట దేవుడు ఎలా నిజం చేశాడు. కానీ అది నా రాధికి ఇంత పెయిన్ని ఇస్తుందని నేను ఊహించలేకపోయాను. అయినా ఇందులో రాధి తప్పేముంది చెప్పు? తన మనసులో నీ మీద స్వచ్ఛమైన ప్రేమే పెంచుకుందిరా. కానీ ఆ ప్రేమను పొందే అర్హత నీకు లేదు. ఇంత జరిగినా ఇప్పటికీ నీలో మార్పు రాలేదు అంటే నీలో మాత్రమే తప్పు లేదు, నిన్ను పెంచిన నీ తల్లిదండ్రుల పెంపకంలో కూడా తప్పుంది. అందుకే నువ్వు చేస్తున్న తప్పులకి నిన్ను మందలించాల్సింది పోయి నీ తల్లి కూడా నీ వెంటే రాధి జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధమైపోయింది. ఇప్పటి వరకు చేసింది చాలు, రాధి భరించింది చాలు. ఇక మీదట మళ్ళీ రాధి వైపు కన్నెత్తి చూస్తే నీ గుడ్లు పీకేస్తాను అని రొటీన్ సినిమా డైలాగ్స్ చెప్పను. డైరెక్ట్గా నిన్ను పైకే పంపించేస్తాను. ఆల్రెడీ నా చేతి దెబ్బలు రుచి చూసావు కదా, ఇక నా చేతిలో నీ చావు ఎలా ఉంటుందో నీ ఊహకే వదిలేస్తున్నా అనగానే బావకి భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. వెంటనే అప్పటి వరకు అమ్మా నాన్నలను పొగరుగా చూస్తున్న అత్తయ్య దగ్గరికి వెళ్ళి, అమ్మా పద వెళ్ళిపోదాం అన్నాడు కంగారుగా. దానికి అత్తయ్య బావతో వాదులాడడం మొదలుపెట్టింది. బావలో ఆ భయం చూస్తుంటే అసలు పార్థు బావకి ఎలా పరిచయం? పార్థు బావకి నా గురించి వార్నింగ్ ఇవ్వడం ఏంటి? ఇలా నా ఆలోచనల్లో నేను ఉండిపోయాను. మొత్తానికి బావ అత్తయ్యని కన్విన్స్ చేసి అక్కడి నుండి తీసుకెళ్లబోతుంటే పార్థు ఆగు అని బేస్ వాయిస్లో అరిచేసరికి బావ అక్కడే ఆగిపోయాడు భయంతో. దాంతో పార్థు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉన్న నా చెయ్యి పట్టుకుని బావ దగ్గరికి తీసుకెళ్లి నిలబెట్టి, ఫ్యూచర్లో నా మనసుని ఇంత గాయపరిచిన వాడిని కనీసం ఒక చెంపదెబ్బ కూడా కొట్టలేకపోయానే అని నువ్వెప్పుడూ రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదురా రాధి. నాకది ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే నీ కోపాన్నంతా అరచేతిలో బంధించి వాడు నీ మనసుతో ఆడుకున్నందుకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చేయ్ అన్నాడు. నిజానికి బావ నిజస్వరూపం తెలిసాక నా మనసుతో ఆటలాడినందుకు బావని లాగిపెట్టి కొట్టాలి అని నా మనసుకి చాలాసార్లు అనిపించింది. కానీ ఆడపిల్లని, పైగా మేనత్త కూతురిని కదా, అలాంటి సాహసం చేయలేకపోయాను. కానీ ఇప్పుడు పార్థు నా మనసులో ఈ 2 ఏళ్లుగా దాచుకున్న బాధ తీర్చుకునే అవకాశం కలిగించేసరికి చాలా సంతోషంగా అనిపించింది. కానీ అత్తయ్య మావయ్య ఏమనుకుంటారో అని బెరుకుగా తలదించుకున్నాను. ఇది కూడా పార్థుకి అర్థమైనట్టుంది. నా చేతిని పట్టుకుని ఎవరి గురించి ఆలోచించకురా, కేవలం నీ మనస్సాక్షి ఏం చెబితే అదే చెయ్యి, నువ్వేం చేసినా నీకు నేను తోడున్నాను అని ధైర్యం ఇవ్వడంతో అత్తయ్య మావయ్యల వైపు చూశాను. వాళ్ళు కళ్ళతోనే కొట్టమన్నట్టు చెప్పేసరికి ఇంకేం ఆలోచించకుండా ఇన్నాళ్ళు బావ వల్ల నేను అనుభవించిన నరకం, మనసులో గూడు కట్టుకుపోయిన బాధంతా అరచేతిలోకి తెచ్చుకుని నా వైపే క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తున్న బావని లాగిపెట్టి ఒక్కటి పీకాను. పాపం, నేను కొట్టిన దెబ్బ బావకి ఎంత గట్టిగా తగిలిందంటే నా వేళ్ళు బావ చెంపపై డిజైన్ పడితే నా బాధకు గుర్తుగా బావ పెదవి చిట్లి రక్తం రావడం మొదలైంది. నేను అలా కొట్టేసరికి అత్తయ్య కోపంగా నా మీదకు రాబోయింది. కానీ పాతుని చూసి బావ భయపడుతూ అత్తయ్యని అక్కడి నుండి తీసుకెళ్లిపోయాడు. బావని అలా కొట్టాక నా మనసులో ఉన్న భారం అంతా ఒక్కసారిగా దిగిపోయినట్టు అనిపించింది. 2 ఏళ్ల తర్వాత మనసులో ఎలాంటి బాధ, భయం లేకుండా ప్రశాంతంగా అనిపించింది. ఇంతలో మా పెద్దమ్మ అప్పగింతల సమయం దగ్గర పడింది అనడంతో అప్పటి వరకు సంతోషంగా ఉన్న నేను అమ్మా నాన్నలను వదిలి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా తట్టుకోలేకపోయాను. చాలా ఏడుపొచ్చేసింది. అలా ఏడుస్తూనే నాకు దూరంగా ఉన్న నాన్న దగ్గరకు వెళ్ళబోయాను. కానీ పాదుపై ఉన్న కండువాకి, నా చీర కొంగుకి ఉన్న కొంగుముడి నన్ను 2 అడుగులు మించి ముందుకు వేయనివ్వలేదు. దాంతో వెనక్కి తిరిగి పాదుని చూడకముందే తనపై కండువా తీసి నా చేతికిచ్చి నాన్న దగ్గరికి వెళ్ళమని కళ్ళతోనే చెప్పాడు. ఆ క్షణం నేను చెప్పకుండానే నా ఫీలింగ్స్ అర్థం చేసుకున్నందుకు పార్థు నాకెంతగా నచ్చాడో మాటల్లో చెప్పలేను. అంతే, వెంటనే వెళ్ళి నాన్నని చుట్టేసి చాలాసేపు ఏడుస్తూ అలానే ఉండిపోయాను. అమ్మా నాన్న కూడా చాలాసేపు ఏడ్చారు. కానీ టైం అవుతుంది అని అందరూ కంగారు పెట్టేసరికి నాన్న బలవంతంగా నన్ను పార్థు దగ్గరికి తీసుకెళ్లి నా చేతిని పార్థు చేతిలో పెట్టి, మా అమ్మను నీ చేతుల్లో పెడుతున్నాను పార్థు, బాగా చూసుకో అని నేను చెప్పను. ఎందుకంటే నువ్వు నా రాధి తల్లిని ఎంతగా ప్రేమిస్తున్నావో తెలిసి కూడా ఆ మాట చెప్పడం కరెక్ట్ కాదు.
కానీ ఒక తండ్రిగా తన కళ్ళల్లో ఎప్పటికీ కన్నీళ్లు రాకుండా చూసుకోమని మాత్రం చెప్తాను అనగానే పార్థు నాన్న చేతులు పట్టుకుని, మీకు మాటిస్తున్నాను మావయ్య, ఇక నుండి రాధి ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది అని చెప్పాడు నమ్మకంగా. మొత్తానికి చాలా కష్టంగా అమ్మా నాన్నలను విడిచి పార్థుతో కారులో కూర్చున్నాను. కానీ చిన్నప్పటి నుండి నేను పెరిగిన ఇంటిని, ఆ ఊరిని, ముఖ్యంగా అమ్మా నాన్నలను వదిలిపెట్టి వెళ్ళడానికి నా మనస్సు ఒప్పట్లేదు. అలా బాధపడుతూనే అత్తింటికి పయనమయ్యాను. అమ్మా నాన్నలను, నేను పుట్టి పెరిగిన ఊరిని, ఇంటిని వదిలి వెళుతున్నందుకు చాలా బాధగా ఉంది నాకు. ఆ బాధతో ఊరి పొలిమేర దాటుతుంటే పొలిమేరల్లో ఉన్న అమ్మవారి గుడిని చూస్తూ అక్కడ నాకున్న జ్ఞాపకాలను తలుచుకోగానే కన్నీళ్లు వచ్చేశాయి. అలా ఏడుస్తూనే కార్ విండో నుండి గుళ్ళో ఉన్న అమ్మవారిని చూస్తూ ఉండగా నన్ను ఎప్పటి నుండి గమనిస్తున్నాడో గాని పార్థు నన్ను అలా చూడలేకపోయాడు. ఆప్యాయంగా నా చేతిని తన చేతిలోకి తీసుకుని, ప్లీజ్ రాధి, ఏడవకురా, అత్తయ్య మావయ్యలను నీకు ఎప్పుడు చూడాలి అనిపించినా నేను నిన్ను వెంటనే ఇక్కడికి తీసుకొస్తాను, వాళ్ళ మీద బెంగ పెట్టుకోకు అని చెప్పను. కానీ వాళ్ళనే తలుచుకుంటూ ఇలా ఏడుస్తూ ఉంటే అక్కడ అత్తయ్య మావయ్య ఇంకెంత బాధపడుతూ ఉంటారో చెప్పు అంటూ చొరవగా నా కళ్ళు తుడిచి, నేను మావయ్యకి నిన్నెప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకుంటాను అని మాటించాను. నువ్విలా ఏడిస్తే ఎలా చెప్పు అంటూ డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న మావయ్య పార్థు చేతికి వాటర్ బాటిల్ ఇవ్వడంతో నా చేత తనే కొన్ని వాటర్ తాగించి నేను కాస్త స్థిమితపడ్డాక, మనింటికి వెళ్ళడానికి ఇంకా టైం పడుతుంది, కాసేపు నిద్రపోరా అంటూ తన భుజాన్ని నాకు ఆసరాగా ఇచ్చాడు. ఆ క్షణం తనలో నాకు మా నాన్న చూపించే కేరింగ్, ఆప్యాయత కనిపిస్తుంటే ఇంకేం ఆలోచించకుండా తల్లి ఒడిలో హాయిగా సేద తీరుతున్న బిడ్డలాగా నేను కూడా హాయిగా పార్థు భుజం మీద వాలిపోయాను. పొద్దుటి నుండి శరీరం, మనసు, మెదడు బాగా అలసిపోవడంతో వెంటనే నిద్ర పట్టేసింది. పార్థు భుజం మీద మంచి నిద్రలో ఉన్న నన్ను, రాధి రాధి లేరా అంటూ స్వీట్ వాయిస్తో పార్థు నిద్రలేపేసరికి నవ్వుతూ నిద్రలేచి చుట్టూ చూస్తూ ఉండగా కార్ ఆగింది. కార్ నుండే చిన్నగా తలెత్తి ఇంటిని చూసిన నాకు ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. అది పెద్ద ఇంద్రభవనంలా ఉంది. అలాంటి ఇంటిని ఇప్పటి వరకు నేనెప్పుడూ ప్రత్యక్షంగా చూసిందే లేదు. ఇలా నా ఆశ్చర్యంలో నేనుండగా పార్థు కార్ దిగి నాకు చెయ్యి అందించడంతో తేరుకుని కార్ దిగాను. పార్థుకి అక్కా చెల్లెలు లేరు, నాలానే తను కూడా సింగిల్ కిడ్ కావడంతో తన మేనత్త మా ఇద్దరికి హారతి ఇవ్వగానే మా ఇద్దరిని అత్తయ్య కుడికాలు లోపల పెట్టి రమ్మని చెప్పారు. దానికి పార్థు నా చెయ్యి పట్టుకుని కళ్ళతోనే ఆగమని చెప్పి తన ఎదురుగా ఉన్న తన ఫ్రెండ్స్కి సైగ చేయడంతో వాళ్ళు అందరూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయారు. విషయం అత్తయ్య మావయ్యలకు తెలుసు అనుకుంటా. ఇద్దరూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉన్నారు. కానీ పార్థు మేనత్త మాత్రం నన్ను తినేసేలా చాలా కోపంగా చూస్తూ ఉంది. ఆవిడ చూపుకి నాకెందుకో చాలా భయంగా అనిపించింది. ఇంతలో పార్థు ఫ్రెండ్స్ అందరూ నిమిషాల్లో గుమ్మంలో ఏవేవో అరేంజ్ చేసి పార్థుకి ఆలోకే అంటూ థమ్సప్ చూపించగానే పార్థు నవ్వుతూ నా చెయ్యి పట్టుకుని గుమ్మంలో అడుగు పెట్టించాడు. కాలికి ఏదో మెత్తగా తగిలేసరికి పార్థు నుండి చూపు మరల్చి కిందకి చూసిన నాకు అది ఏదో మౌల్డ్లా ఉంది. అసలు పార్థు ఏం చేయాలి అనుకుంటున్నాడో అర్థం కాని నాకు దాని నుండి చూపు పార్థు మీదకి మరల్చేసరికి పార్థు నవ్వుతూ, నీతో కలిసి ఈ ఇంట్లో వేసి 7 అడుగుల అడుగు నాకు ఎప్పటికీ ఒక మంచి జ్ఞాపకంలా ఉండాలి, అందుకే ఇదంతా అంటూ మరో అడుగు ముందుకు వేయించాడు. 2వ అడుగు నీళ్లలో, 3వ అడుగు రంగు ద్రవంలో, 4వ అడుగు ఆ రంగుతో ముద్రపడడానికి సిద్ధంగా పెట్టిన వైట్ క్లాత్ మీద మా ఇద్దరి పాదం ముద్రలు లవ్ సింబల్లా వచ్చేలా పార్థు చేయించాడు. ఇక 5వ అడుగు ఇసుకలో. మా అడుగులు వేసిన అంతా లెక్క తీసి ఇసుక సౌండ్ టైమర్లో వేసి అత్తయ్యకు ఇచ్చాడు జాగ్రత్తగా పట్టుకోమని. 6వ అడుగు మట్టిలో. ఆ మట్టి ఉన్న పెద్ద ట్రే తన ఫ్రెండ్స్ చేతికిచ్చి జాగ్రత్తగా పెట్టమని చెప్పాడు. ఇక 7వ అడుగు మమ్మల్ని పూజగది ముందు నిలబెట్టడమే కాదు, పూరెక్కలతో అందంగా అమర్చిన చోట నిలిచేలా చేసింది. అసలు ఇదంతా ఏంటి? పార్థు నన్ను ఇంతగా ఇష్టపడడం ఏంటి? నన్ను ఇంత ప్రేమించడం ఏంటి? నా కోసం ఇంత గ్రాండ్ వెల్కమ్ ఏంటి? పార్థు నేను స్పెషల్గా ఫీల్ అవ్వడం కోసం చేస్తున్న ఏ పనికి అత్తయ్య మావయ్య అడ్డు చెప్పకపోవడం ఏంటి? వాళ్ళు కూడా అసలు నా గురించి ఏం తెలియకుండానే నన్ను ఇంత ఆప్యాయంగా చూసుకోవడం ఏంటి? ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలతో నా మెదడుని నేనే ఇబ్బంది పెట్టుకుంటూ ఉండగా అత్తయ్య మా దగ్గరకు వచ్చి నన్ను లోపలికి తీసుకెళ్లి దేవుడి దగ్గర దీపం పెట్టించి
ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోమ్మా రాధి, మరో 2-3 గంటల్లో వ్రతం ఉంది కదా, టైం అయ్యాక నేను నిద్రలేపుతాను వెళ్ళు అంటూ నాకు తోడుగా వచ్చిన మా పెద్దమ్మకి పూజగది పక్కనే ఉన్న రూమ్ చూపించి పనివాళ్ల చేత మా లగేజ్ ఆ రూమ్లో పెట్టించారు. దాంతో పార్దు పైకండువా నా చేతిలో పెట్టి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బహుశా తన రూమ్ పైన అనుకుంటా అని ఆలోచిస్తూ పెద్దమ్మ వెనుక మాకు చూపించిన రూమ్కి వెళ్ళాను. ఆ రూమ్ చాలా నీట్గా అరేంజ్ చేసి ఉంది. రూమ్ అంతా చూస్తూనే నా నగలన్నీ తీసి పెద్దమ్మ చేతిలో పెట్టి నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాను. పెద్దమ్మ అత్తింట్లో ఉండగా ఈ నైట్ డ్రెస్లో అవి వేసుకుంటే నవ్వుతారు అని భయపెట్టడంతో అసలు ఏమాత్రం కంఫర్ట్ లేకపోయినా పెద్దమ్మ హెల్ప్తో మళ్ళీ శారీయే కట్టుకుని రెడీ అయ్యి నిద్రపోదాం అనుకుంటూ ఉండగా అత్తయ్య పాలు తీసుకొచ్చి ఇచ్చి, నైట్ డ్రెస్ వేసుకోవాల్సిందిరా, అలవాటు లేని ఈ చీరలో ఏం నిద్ర పడుతుంది అనగానే అత్తయ్యలో కనిపించిన అమ్మను చూసుకుని చాలా హ్యాపీగా అనిపించింది నాకు. కానీ ఏం మాట్లాడకుండా చిన్న నవ్వు నవ్వడంతో, సరేరా ఈ పాలు తాగి నిద్రపో, ఉదయం వ్రతం అయ్యే వరకు ఏం తినడానికి ఉండదు అని చెప్పి అత్తయ్య వెళ్ళిపోయారు. అత్తయ్య మాట మేరకు ఆ పాలు తాగేసి బెడ్ మీద వాలాను. పార్దుకి అసలు నేను ఎలా తెలుసు అని మొదలైన ఆలోచనలు. కాసేపటి క్రితం పార్దు నా కోసం చేసిన ప్రతి పని చుట్టూ తిరుగుతుంటే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను. మళ్ళీ అత్తయ్య వచ్చి లేపే వరకు నేను ఉన్నది నా అత్తారింట్లో అన్న విషయం కూడా గుర్తు లేకుండా హాయిగా నిద్రపోతూ ఉన్నాను. అలవాటులో పొరపాటుగా అత్తయ్యని అమ్మ అనుకుని, ప్లీజ్ అమ్మా ఒక 5 మినిట్స్ అని మళ్ళీ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాను. మళ్ళీ 10 నిమిషాలకి ఈసారి అత్తయ్య కాకుండా పెద్దమ్మ వచ్చి భుజం మీద గట్టిగా ఒక్కటేసేసరికి ఉలిక్కి పడి లేచి కూర్చున్నాక గాని అర్థం కాలేదు నేనున్నది నా అత్తింట్లో అని. పెద్దమ్మ అప్పటికే సౌమ్యంగా తిట్టడం మొదలుపెట్టింది. ఆ తిట్లలో ఇంతకు ముందు వచ్చి నిద్రలేపింది అత్తయ్య అని అర్థం కాగానే చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు. అంతే, వెంటనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాను. పెద్దమ్మ ఇంకా ఆ వేకప్ సీన్ గురించి నన్ను తిడుతూనే రెడీ చేసింది. ఇంతలో అత్తయ్య పూలు పట్టుకుని వచ్చి నాకు చేత్తోనే దిష్టి తీసి, చాలా బాగున్నావురా అనగానే నాకు ఏడుపొచ్చేసి, సారీ అత్తయ్య, నిద్రలో అమ్మ అనుకున్నాను అన్నాను తలదించుకుని. దానికి ఆవిడ నవ్వుతూ నా కళ్ళు తుడిచి తల్లో పూలు పెడుతూ, తప్పేముందిరా, అత్తయ్య అమ్మ కాలేదా, నువ్వు నాకు కోడలివే కావచ్చు, కానీ నాకు కూతురి కంటే ఎక్కువ. ఇక నిద్ర విషయానికి వస్తే వ్రతం లేకపోతే నేనే నిన్ను నిద్రలేపకపోయేదాన్నిరా. నిన్నటి నుండి బాగా అలసిపోయావు కదా, ఆ అలసట నీ మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. వ్రతం అవ్వగానే కాసేపు రెస్ట్ తీసుకుందువు అనగానే ఆ క్షణం నిజంగానే అత్తయ్యలో అమ్మ కనిపించింది నాకు. వెంటనే కన్నీళ్లతో ఆవిడని హగ్ చేసుకుని, చాలా థ్యాంక్స్ అత్తమ్మా అన్నాను. ఆ మాటకి అత్తయ్యకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రేమగా నా నుదుటిపై ముద్దు పెట్టి, నన్ను ఎప్పుడూ ఇలానే పిలుస్తావా బంగారు అని అడిగారు. ఆ ప్రశ్నకు నేను నవ్వుతూ అత్తయ్య కళ్ళు తుడిచి, అలానే పిలుస్తానత్తమ్మా అన్నాను. ఇంతలో మమ్మల్ని చూసి ఎవరో నిప్పులు కక్కుతున్నట్టు అనిపిస్తుంటే డోర్ వైపు తల తిప్పి చూసిన నాకు పార్దు మేనత్త నన్ను చాలా కోపంగా చూస్తూ కనపడ్డారు. అసలు ఆవిడ ఎందుకంత కోపంగా చూస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఆవిడని చూసిన అత్తయ్య, పదారాధి, వ్రతానికి టైం అవుతుంది అంటూ ఆవిడని తప్పించుకుని నన్ను బయటకు తీసుకెళ్లారు. అప్పటికే పార్దు మేమున్న రూమ్ వైపే చూస్తూ నా కోసం ఎదురు చూస్తున్నాడు అనుకుంటా. నన్ను చూడగానే పార్దు కళ్ళల్లో కనిపించిన మెరుపులు అతని ఆనందాన్ని తెలియజేస్తుంటే పంతులు గారు మా ఇద్దరిని పీటల మీద కూర్చోమని పిలిచారు. ఇద్దరం పీటల మీద కూర్చున్నాక మా ఇద్దరి చేతికి కంకణాలు కట్టి మా చేత పూజ ప్రారంభించారు పంతులు గారు. మొదటిసారి నేను చాలా శ్రద్ధగా దేవుడికి నమస్కరిస్తూ పంతులు గారు చెప్పేవి అన్నీ చేస్తుంటే పాపం పార్దు మాత్రం నన్నే చూస్తూ కూర్చున్నాడు. మొత్తానికి పూజ పూర్తయి పెద్దలందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక మళ్ళీ అత్తయ్య మా ఇద్దరికి పాలు తీసుకొచ్చి ఇచ్చారు. పార్దు నన్ను హాల్లోకి తీసుకెళ్లి సోఫాలో తన పక్కన కూర్చోబెట్టుకుని తన ఫ్రెండ్స్కి పరిచయం చేస్తూ వాళ్ళేవో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే నేను చిన్న చిరునవ్వుతో వింటూ ఉన్నాను. ఇంతలో ఇంట్లో ఇంకా బంధువులు కొంతమంది ఉన్నారు. వాళ్లతో పార్దు మేనత్త మాట్లాడిన దెప్పిపొడుపు మాటలు నా చెవిన పడగానే చాలా బాధగా అనిపించింది. ఆ బాధకి కన్నీళ్లు అస్సలు ఆగలేదు నాకు. అసలు పార్దు మేనత్త అన్న మాటలేంటి, దానికి పార్దు ఎలా రియాక్ట్ అయ్యాడు, అసలు ఆవిడ నా వైపు ఎందుకంత కోపంగా చూస్తుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ పార్ట్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.